నల్లిని కంట్రోల్ చేసే హెక్సాథియాజాక్స్ 5.45% ఈసీ అనే మందుని చాలామంది స్ప్రే అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ హెక్సాథియాజాక్స్ ఎలాంటి కంపెనీలో దొరుకుతుంది, దీని యొక్క పనితనం ఎలా ఉంటుందనే పూర్తి సంవత్సరం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే హెక్సాథియాజాక్స్ అనేది అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేసే అద్భుతమైన ఒక టెక్నికల్ అన్నమాట. అయితే ఈ నల్లిని చాలా బాగా అయితే పనిచేస్తుందనమాట. మీరు ఏదైతే పెద్ద పెద్ద ఏదైతే సీజ్‌మైట్ గానీ, కోరమండల ఎండోరర్ గానీ, ఏదైతే చాలా రకాల కంపెనీస్ అయితే ఈ హెక్సాథియాజాక్స్‌ని అయితే తయారైతే చేస్తా ఉంటాయనమాట. సో, ఈ హెక్సాథియాజాక్స్‌కు కాంబినేషన్‌గా ఏం మందు కొడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎలాంటి కంపెనీస్ దీనికి తయారు చేస్తున్నాయని పూర్తి సంవత్సరం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. అయితే హెక్సాథియాజాక్స్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ అకారిసైడ్ అనమాట. ఇది అన్ని జాతుల్ని చాలా బాగా నివారణ అయితే చేస్తుంది. ఏదైతే మైట్స్ ఉంటాయి కదా, అంటే నల్లులు ఉంటాయి, వాటి యొక్క ఎగ్స్‌ని కూడా చాలా బాగా నియంత్రిస్తుందనమాట ఇది. అంటే మైట్స్ ఆ తర్వాత దీన్ని మనకు హెక్సాథియాజాక్స్‌ని మైట్స్ గ్రోత్ రెగ్యులేటర్ అంటారనమాట. అంటే ఏదైతే నల్లులు ఉంటాయి కదా, వాటిని డెవలప్ కాకుండా కూడా ఇదైతే ఆపుతుందనమాట. అంటే పూర్తిగా దాని యొక్క ఎగ్స్‌ని, దాని యొక్క తల్లి పురుగులను కూడా మనకైతే చంపగలిగే టెక్నికల్ ఏదైనా ఉందంటే అది హెక్సాథియాజాక్స్ అని చెప్పుకోవచ్చనమాట. అయితే ఇది ఏ కంపెనీస్ దగ్గర దొరుకుతుంది అని గనుక మనం చూసుకున్నట్లయితే, కొరమండల్‌లో మనకు ఏదైతే క్యాన్‌స్టార్ ఉంటది కదా, క్యాన్‌స్టార్‌లో కూడా ఈ హెక్సాథియాజాక్స్ ఉంటది. ఆ తర్వాత కొరమండల్‌లోనే మనకు ఎండూరార్ అని ఉంటది. సో, అందులో కూడా హెక్సాథియాజాక్స్ 5.45% అయితే ఉంటదనమాట. ఆ తర్వాత మనకు బయోస్టెట్ కంపెనీల ఎక్స్‌మైట్ అనేది ఒకటి ఉంటది. ఆ తర్వాత బయోస్టెట్ కంపెనీలనే మనకు మేడిన్ అనేది ఇంకోటైతే ఉంటదనమాట. సో, ఈ కంపెనీలో 2 రకాల మందులైతే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో, ఇంకోటొచ్చేసి మనకు డీమైట్ అనేది ఈ మందులో కూడా మనకైతే హెక్సాథియాజాక్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది కుబాక్స్ అనేది ఉంటది. సో, ఇందులో కూడా మనకైతే హెక్సాథియాజాక్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇంకా అదామా కంపెనీల మనకు ఫైర్కాన్ అనేది ఉంటది. ఇందులో కూడా మనకైతే హెక్సాథియాజాక్స్ అయితే ఉంటదనమాట. సో, హెక్సాథియాజాక్స్ మనకు చాలా రకాల కంపెనీస్ అయితే తయారు చేస్తున్నాయి. మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇట్లా ఏ కంపెనీ అయినా ఒకటైతే తీసుకొని మీరైతే స్ప్రే చేసుకుంటే మీ పంటలో నల్లి సమస్య అనేది చాలా బాగా నివారణ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ హెక్సాథియాజాక్స్ కాంబినేషన్‌గా మనం ఏం కొట్టుకోవాలని గనుక మనం చూసుకున్నట్లయితే, దీనికి మీరు జంప్ కలుపుకొని కొట్టుకోవచ్చు. అంటే ఫిప్రోనిల్ కలుపుకొని అయితే కొట్టుకుంటే మీకు నల్లి ప్లస్ ఏదైతే త్రిప్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ అయితే ఈజీగా చేయొచ్చు. ఆ తర్వాత ఈ హెక్సాథియాజాక్స్‌తో మీరు ఓమైట్ కలుపుకొని కొట్టుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటదనమాట. ఓమైట్‌లో మనకు ప్రాపర్‌గేట్ 57% మందైతే ఉంటదనమాట. ప్రాపర్‌గేట్ అనే టెక్నికల్ అయితే ఉంటదనమాట. సో, ఓమైటు అలాగే మీరు హెక్సాథియాజాక్స్, జంప్ ఈ 3 కలుపుకొని కొట్టుకుంటే మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటది. సో, దీంతోని మనకు నల్లి అలాగే త్రిప్స్ అయితే ఈజీగా కంట్రోల్ అయితే అయితాయన్నమాట. సో, ఇట్లా ఈ కాంబినేషన్ కొట్టుకుంటే మీకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇలాంటి వీడియోలో అయితే ప్రతిరోజు మీకోసం తెస్తా ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.